వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం. చాలామంది రైతులు తమ పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోవడం వల్ల చాలా బాధపడిపోతుంటారు. ప్రతిసారి వచ్చే మిల్క్ తక్కువ రావడం వల్ల కారణం ఏంటో తెలియకుండా అనేక రకాల మందులు వాడుతూ ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక 200 రూపాయల ఖర్చుతో ఒక రకమైన మందు వాడితే కంపల్సరిగా పాల దిగుబడి అదనంగా 1 లీటర్ పెరిగే అవకాశం ఉంది ప్రతిరోజు. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయేది హోమియోపతి మందు, అలోపతి మందు కాదు. దాని పేరే మిల్కోజన్ కిట్. ఇది సహజ క్షీరవర్ధిని, అంటే సహజంగా పాలను ఉత్పత్తి చేసే లక్షణం ఉన్నటువంటి హోమియోపతి మందు. మిల్కోజన్ కిట్లో ఏముంటాయి? మిల్కోజన్ ట్యాబ్లెట్స్ ఒక 100 మాత్రలు ఉంటాయి. ఇంకోటి లాక్టివ్ గో ఎం అనే లిక్విడ్ 30 మిల్లీలీటర్లు ఉంటుంది. ఈ రెండు ఆ మిల్కోజన్ కిట్లో ఉంటాయి. వీటిని ఏ విధంగా వాడాలి అనే విషయానికి వస్తే, మొదటి రోజు మిల్కోజన్ కిట్ తీసుకురాగానే మొదటి రోజు ఈ లాక్టివ్ గో ఎం అనే లిక్విడ్ను 10 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు తాగించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక సిరంజి తీసుకొని నాలుక మీద వేయండి, లేకపోతే చపాతీతో తినిపియండి, లేకపోతే దానాలో కలిపి పెట్టండి. ఆ విధంగా మొదటి రోజు కిట్లో ఉన్నటువంటి లాక్టిగో ఎం అనే సిరప్ పూర్తి అవుతుంది. రెండవ రోజు నుంచి ఒక 10 రోజుల పాటు మిల్కోజన్ ట్యాబ్లెట్స్ను ఉదయం 5, సాయంత్రం 5, అంటే రోజుకు 10 మాత్రలు, 10 రోజులు 100 మాత్రలు అయిపోతాయి. ఆ విధంగా వేయాలి. ఈ హోమియోపతికి సంబంధించిన మాత్ర సిరప్ కాబట్టి దీన్ని డైరెక్ట్గా నాలుక మీద సిరంజితో వేయొచ్చు, లేదా తౌడు కానీ, చపాతి కానీ, బెల్లం నీళ్ళతో కానీ కలిపి పశువుల నాలుక మీద వేయాల్సి ఉంటుంది. మిల్కోజిన్ కిట్టే ఎందుకు వాడాలి అనే విషయానికి వస్తే, ఇదొక హోమియోపతి మందు. అలోపతిలో చాలా డబ్బులు ఖర్చు పెడతాం. దీని మీద కేవలం ఒక 200 రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది. ఒకటి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% సురక్షితమైంది. సాధారణంగా రైతులు సేఫ్ కోసం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడతారు. ఆ ఆక్సిటోసిన్ ఇప్పుడు బ్యాన్ చేశారు, ఎక్కడ కూడా దొరకట్లేదు. ఇది ఆక్సిటోసిన్కు సహజంగా దొరికే ప్రత్యామ్నాయమైన మందు కాబట్టి మీరు బాధపడాల్సిన పనేం లేదు. పాలు సులభంగా, సహజంగా పొదుగు నుంచి రావడానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి కిట్ ఉపయోగపడుతుంది. పాల దిగుబడి పెరుగుతుంది, పాలల్లో వెన్న శాతం కూడా పెరుగుతుంది. అలోపతి మందుల కంటే ఈ మందుల రేటు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు పాల దిగుబడి పెరగడానికి ఈ మందు సురక్షితంగా వాడేందుకు అనుకూలంగా ఉంటుంది. గమనించండి, ఈ మందును చాలామంది రైతులు వాడి సత్ఫలితాలు పొందుతున్నారు. అంతేగాని ఈ కంపెనీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరు కాదు, మాకు తెలిసిన వాళ్ళు ఎవరు కాదు. కేవలం రైతులు తక్కువ ఖర్చుతో కనీసం రోజుకు 1 లీటర్ అదనంగా పాల దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ఈ కిట్ గురించి మీకు పరిచయం చేస్తున్నాను. దీన్ని వాడి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.